నమస్తే ఏపీ న్యూస్ కు స్వాగతం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అనంతపురం అర్బన్ నియోజకవర్గం రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నాయుడు కొట్టాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమంది జయరాం రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారిని గెలిపించుకోలేకపోతే ఖచ్చితంగా మన భావితరాల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. అన్ని రంగాలు నిర్వీర్యమైపోయి ముఖ్యంగా అభివృద్ధి లేదు. ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఈ రోజు అదే అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా, నాకు ఓటేయండి అంటున్నారు. ఈ బటన్లు ఎక్కడ నొక్కుతున్నారు? ఈ రోజు అనేక పథకాల్లో మనం చూస్తున్నాం. ఈ విద్యా దీవెనలో వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసింది 40 లక్షలు అంటారు, కానీ ప్రవేశపెట్టింది చాలా తేడాలు ఉన్నాయి. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంలో చాలా దుర్మార్గంగా, దొంగతనంగా వీళ్ళ బినామీలకు డబ్బులు వెళ్తున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు మనం బటన్ నొక్కితే ఖచ్చితంగా దగ్గుపాటి ప్రసాద్ గారు మన ఎంపీ అభ్యర్థికి మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ కూటమిని మనము ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోలేకపోతే మీ భావితరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోతుందనే క్రమాన్ని గమనించండి. ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో నీటి సమస్య కానీ ఇట్లే ఉండిపోయింది. నీటి సమస్యను చేయలేదు, పారిశుద్ధ్య సమస్య చేయలేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో చిన్నపాటి తేలికపాటి వర్షాలు వస్తే వర్షాలకు జలమయమైపోతుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మనము విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకు దగ్గుపాటి ప్రసాద్ మనం ఓటేయాలంటే ఈయన ఎంపీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మనకు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన ఎమ్మెల్యేగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఇంతవరకు ఒక సమస్యను కూడా పరిష్కరించలేకపోయినాడు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయినాడు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇంకటి నుంచి మీరు వైఎస్ఆర్సీపీ మాయమాటలు నమ్మద్దండి, ఓట్లు వేయద్దండి. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతా కీ జై. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు